హాయ్, వెల్కమ్ టు మాస్టర్ కోచింగ్ సెంటర్ ఆదిలాబాద్. నేను మీ పాదం సుధాకర్ సార్, ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఇక ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అయినా, ముఖ్యంగా కానిస్టేబుల్ ఎగ్జామ్స్ లో జాగ్రఫీ సిలబస్ నుంచి దాదాపు 18 నుంచి 39 ప్రశ్నలు అడుగుతున్నారు. సో మరి అందులో జాగ్రఫీ సిలబస్ లో ఇంపార్టెంట్ టాపిక్స్ చూసినట్లయితే, ఒకటి లొకేషన్ అండ్ ఎక్స్టెంట్ ఏరియా, భారతదేశం ఉనికి విస్తరణ. మరి ఇందులో టాపిక్స్ లో ఏమేమి అడుగుతున్నారంటే, బౌండరీస్ కంట్రీస్, సరిహద్దు దేశాలు, అలాగే బౌండరీ లైన్స్, సరిహద్దు రేఖలు, అలాగే ఇతర దేశాలతో తీరకోస్తం ఎంత ఉంది, సీ కోస్టల్ ఏరియా, మరియు ఇతర దేశాలతో ఎంత సరిహద్దు పంచుకుంటుంది, ఏ రాష్ట్రం ఎక్కువ సరిహద్దు పంచుకుంటుంది అనే టాపిక్ల పైన ప్రశ్నలు అడుగుతున్నాడు. ఇక సెకండ్ టాపిక్ చూసినట్లయితే రిలీఫ్ ఫీచర్స్, భౌగోళిక స్వరూపాలు. మరి వాట్ ఇస్ మీన్ రిలీఫ్ ఫీచర్స్ అనక, ఇక్కడ భౌగోళిక స్వరూపాలు అంటే ఏమిటి అని అంటే, పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లేన్స్, వీటినే భౌగోళిక స్వరూపాలు అంటున్నాం. సో ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఒక్క లెసన్ నుంచే దాదాపు 8 to 12 మార్క్స్ అనేది కవరేజ్ అవుతాయి. ఎందుకంటే హైయెస్ట్ పీక్స్, ప్లాట్యూస్, ప్లేన్స్, ఎత్తైన శిఖరాలు, అలాగే పీఠభూములు, మైదానాలు, ఈస్టర్న్ ఘాట్స్, తూర్పు కనుమలు, వెస్టర్న్ ఘాట్స్, పశ్చిమ కనుమలు, ఇవన్నీ మనకు భౌగోళిక స్వరూపాల్లో లెసన్లో కవరేజ్ అవుతాయి. మోస్ట్లీ ఇంపార్టెంట్ టాపిక్. అలాగే మరి నెక్స్ట్ వస్తున్నటువంటి జియోగ్రఫీ సిలబస్ లో నెక్స్ట్ వస్తున్నటువంటి టాపిక్ చూసినట్లయితే, క్లైమేట్ ఆఫ్ ఇండియా, భారతదేశపు శీతోష్ణ స్థితి. సో ఈ లెసన్ నుంచి చూసినట్లయితే భారతదేశం శీతోష్ణ స్థితిలో డైరెక్ట్ అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ కూడా చూసుకోవచ్చు. హైయెస్ట్ టెంపరేచర్, భారతదేశంలో అత్యధిక ఉష్ణోగ్రత, అలాగే లోయెస్ట్ టెంపరేచర్, భారతదేశంలో అత్యల్ప ఉష్ణోగ్రత లాంటి అంశాలు. వాటితో పాటు భారతదేశంలో అత్యధిక వర్షపాతం కురుస్తున్నటువంటి ప్రాంతాలు, అలాగే వర్షపాతం ఏ రకానికి చెందింది, విచ్ టైప్ ఆఫ్ ద రెయిన్ఫాల్ అంటే ఓరోగ్రఫీ రెయిన్ఫాల్, అలాగే కన్వెన్షనల్ రెయిన్ఫాల్ ఆర్ సైక్లోనిక్ రెయిన్ఫాల్, పర్వతీయ వర్షపాతమా, సంవాన వర్షపాతమా, అలాగే చక్రవాత వర్షపాతమా లాంటి అంశాలపైన మనకు భారతదేశం శీతోష్ణ స్థితి అనే టాపిక్ పైన ప్రశ్నలు ఎక్కువ అడుగుతూ ఉన్నాడు. అలాగే నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ నదులు మరియు ప్రాజెక్టులు, రివర్స్ అండ్ ప్రాజెక్ట్స్, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఈ ఒక్క టాపిక్ లోనే మనకు దాదాపు నదులు 47 రివర్స్ వరకు కవరేజ్ అవుతాయి. అందులో హిమాలయ నదులు, సింధు, గంగా, బ్రహ్మపుత్ర, అలాగే పెన్సిలా రివర్స్, ద్వీపకల్ప నదులు, ఇవి 2 టైప్స్. ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్, తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నటువంటి నదులు, అలాగే వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్, పశ్చిమాన ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తున్నటువంటి నదులు, అలాగే నెక్స్ట్ అండర్ గ్రౌండ్ ఫ్లోయింగ్ రివర్స్, అంతర్భూభాగ నదులు. ఇలా మొత్తం 3 రకాల నదుల గురించి చెప్పేసుకుంటాం. అలాగే ప్రాజెక్టుల పైన కూడా క్వశ్చన్స్ మోస్ట్లీ ఇంపార్టెంట్. హైయెస్ట్ ప్రాజెక్ట్ ఏంటిది, లాంగెస్ట్ ప్రాజెక్ట్, భారతదేశంలో ఎత్తైన ప్రాజెక్ట్, భారతదేశంలో పొడవైన ప్రాజెక్ట్, అతిపెద్ద ప్రాజెక్ట్, బిగ్గెస్ట్ డ్యామ్, ఇలాంటి వాటిపైన ప్రశ్నలు ఎక్కువ అడుగుతున్నాడు. ప్రాజెక్టులతో పాటు కెనాల్స్, కాలువల పైన కూడా ప్రశ్నలు ఎక్కువ అడగడం జరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఫారెస్ట్ అండ్ పార్క్స్, అడవులు మరియు పార్కులు. ఇటీవలి కాలంలో అడవుల పైన ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నాడు. 2023 సంవత్సరంలో అటవీ నివేదిక ప్రకారం ఎంత శాతం అడవులు ఉన్నవి, ఏ రకమైన అడవులు ఉన్నవి, అలాగే అటవీ ఉత్పత్తులు. బెస్ట్ ఎగ్జాంపుల్ టేకు అనే వృక్షము ఏ అడవి రకానికి సంబంధించింది. టేక్ ఇంపార్టెంట్, విచ్ టైప్ ఆఫ్ ద ఫారెస్ట్, డెసిడ్యూస్ టైప్ ఆఫ్ ద ఫారెస్ట్, ఆకురాల్చు అడవులు. ఇలాంటి వాటిపైన అడవుల పైన ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. ఆ తర్వాత పార్కులు. మరి పార్కుల మీద అడిగితే జాతీయ పార్కుల పైన, అలాగే స్పెషల్ ప్రాజెక్ట్ పథకాల పైన, ప్రాజెక్టు టైగర్ కానీ, ప్రాజెక్టు చీతా, ప్రాజెక్టు ఎలిఫెంట్, అలాగే ప్రాజెక్టు టొటైస్, ప్రాజెక్టు తాబేళ్లు, ప్రాజెక్టు ఏనుగులు, ప్రాజెక్టు రైనోసర్స్ లాంటి వాటిపైన
ప్రశ్నలు అడగడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇటీవలి కాలంలో ప్రాజెక్టు చీతా అనేది 2022లో ప్రారంభమైంది కనుక వాటిపైన ప్రశ్నలు అడగడానికి ఛాన్స్ ఉంది. ఇటీవలి కాలంలో రీసెంట్లీ ఏర్పాటైనటువంటి ప్రాజెక్టు ప్రాజెక్టులు టైగర్ రిజర్వ్ల పైన ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. సో అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే సాయిల్స్, నేలలు. సాయిల్స్ మరి నేలల పైన క్వశ్చన్స్ అడిగినట్లయితే నల్లరేగడి నేలలో pH వాల్యూ ఎంత, ఏ నేలలు ఎరుపు రంగులో ఉంటున్నవి, అలాగే నలుపు రంగులో ఉండడానికి గల కారణం ఏంటిది. సో సాయిల్స్ పైన క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతూ ఉన్నాడు. మరి వ్యవసాయం లెసన్, అగ్రికల్చర్ నెక్స్ట్ టాపిక్. వ్యవసాయం మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. వ్యవసాయం మీద అడిగితే సీజన్స్, ఖరీఫ్ సీజన్, రబీ సీజన్, జియార్ సీజన్, అలాగే క్రాప్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద క్రాప్స్ ఉన్నవి. పంటలు, వివిధ రకాల పంటలు ఉండడం జరిగింది. ఏది ఒకటి ఆహార పంటలు, ఫుడ్ క్రాప్స్, నాన్ ఫుడ్ క్రాప్స్, అలాగే కమర్షియల్ క్రాప్స్, వాణిజ్య పంటలు, ఇలా నూనె పంటలు, పప్పు దినుసులు, వీటిపైన ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. అలాగే మరి వ్యవసాయంలో రివల్యూషన్స్, విప్లవాల పైన గ్రీన్ రెవల్యూషన్ హరిత విప్లవము, వైట్ రెవల్యూషన్ శ్వేత విప్లవము, బ్లూ రెవల్యూషన్ నీలి విప్లవము, విప్లవాల పైన క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇక్కడే మనకు పశు సంపద గురించి కూడా అడగడం జరుగుతుంది. తెలంగాణ భారతదేశంలోనే గొర్రెలు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇలాంటి వాటిపైన పశు సంపద, అలాగే మిల్క్ ప్రొడక్షన్, వైట్ రెవల్యూషన్ పాల ఉత్పత్తికి సంబంధించింది, శ్వేత విప్లవం, అలాంటి అంశాలు కూడా మనం వ్యవసాయం లెసన్లోనే చూసుకుంటాం. అలాగే ఇక నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే మినరల్స్, ఖనిజాలు.